అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను రాజు. ఇటీవల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతోటి అరాచకాలు సృష్టిస్తున్నారు. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో లైకుల కోసం, వ్యూస్ కోసం అనేక లేకి పనులు చేస్తూ ఉన్నారు. ఇటీవల అహ్మదాబాద్కి సంబంధించినటువంటి ఫ్లైట్ క్రాష్ అయినటువంటి సందర్భంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతోటి ఏ విధమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి పనులు చేశారు అనేది అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఎంత దారుణం అంటే చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు రెండు చేతులెత్తి ప్రాధేయపడుతున్నారు. మమ్మల్ని ఇప్పటికైనా వదిలేయండి, మా కుటుంబాలకు సంబంధించి మా కుటుంబ సభ్యులు చనిపోయారు, చనిపోయేటటువంటి వాళ్ళ మీద మీ సోషల్ మీడియా పేరుతోటి లైకుల కోసం ఇలాంటి పనులు చేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అహ్మదాబాద్కి సంబంధించినటువంటి ఏదైతే విమాన ప్రమాదంలో ఒక కుటుంబం చనిపోయింది. భార్య, భర్త, ముగ్గురు పిల్లలు చనిపోయారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఫొటోస్ని ఇష్టానుసారం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలను ప్రచారం చేయడం పక్కన పెడితే అక్కడ ఆ పిల్లలకి సంబంధించి ఏ వీడియోలను రూపొందించడం, ఫేక్ వీడియోని తీసుకొచ్చి అందులో పెట్టడం, ఆ పిల్లలకు సంబంధించినటువంటి ఒక ఎప్పుడో పాత మృతదేహాన్ని తీసుకెళ్ళి ఆ బాబు చనిపోయాడని చెప్పేసి ఆ బాబుదే అని చెప్పేసి ఆ మృతదేహం చూపించేటువంటి ప్రయత్నం చేయడం, దాని మీద అంత్యక్రియలు జరుగుతున్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం, ఈ విధంగా చేస్తూ ఉండడంతో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళ ఆవేదన, అసలు ఇప్పటి వరకు కూడా DNA టెస్టులు ముగిసి మా కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి మృతదేహాలే ఇంకా కూడా లభించక మేము ఇక్కడ అల్లాడుతూ ఉంటే ఆల్రెడీ మృతదేహాలు ఉన్నాయి, వాటిని తీసుకెళ్ళి అంత్యక్రియలు కూడా చేసేశారు అని చెప్పేసి సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టులు లైకుల కోసం అలాగే వ్యూస్ కోసం ఇష్టానుసారంగా వాడుతూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. నిన్న ఆ కుటుంబానికి సంబంధించి ఎవరైతే ఆ డాక్టర్ ఫ్యామిలీ మొత్తం 5 మంది చనిపోయారు, 3 పిల్లలు చనిపోయారు, భార్యాభర్త చనిపోయారు. మరి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక అతను బయటకు వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ చూస్తే నిజంగా ఇంత దారుణంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారా? కేవలం వాళ్ళకి కావాల్సింది లైకులు మాత్రమే, మనుషులు ఏమైపోయినా పర్వాలే, పైకేమో ఏదో విషయం ఉన్నట్టుంటుంది, లోపలికి పోతే విషం ఉంటుంది. ఈ విధంగా ఇష్టానుసారంగా థంబ్నెయిల్స్ పెట్టడం, ఇష్టానుసారంగా ఫేక్ వీడియోలు పెట్టడం, ఇష్టానుసారంగా లైకుల కోసం లేకి పనులు చేయడం ఎంత దారుణంగా తయారైందో చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. చనిపోయినటువంటి వాళ్ళ మీద కూడా ఈరోజు పేలాలు వేరుకునే విధంగా కొంతమంది ప్రయత్నిస్తున్నారు అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. సోషల్ మీడియా ఎటువైపు వెళ్తుందో తెలియట్లేదు, సోషల్ మీడియాలో ఏది వాస్తవమో తెలియట్లేదు, సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఎవరికి నోటికి వస్తే వాడు, ఒకడేమో ఫ్లైట్కి సంబంధించినటువంటి ప్రమాదం కుట్ర జరిగింది, మెయిన్ ఇంజిన్ ఆపేశాడు అని చెప్పేసి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు, ఇంకొకరు లోపలే ఏదో జరిగిందని చెప్పేసి ఒకరు అంటారు. అసలు విచారణ జరగకముందే, అది ఎందుకు జరిగిందో అనే దాని మీద ప్రాథమిక నిర్ధారణకు రాకముందే వీళ్ళే ఇష్టానుసారం జడ్జిమెంట్లు పాస్ చేసేస్తారు. అనేక మంది చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. మీకు నిజంగా మంచితనం, మానవత్వం ఉంటే మీరు లైకుల కోసమో లేకపోతే ఈ వ్యూస్ కోసమో కాకుండా ఆ కుటుంబాలకు అండగా నిలవండి, చనిపోయినటువంటి వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించండి, చనిపోయినటువంటి వాళ్ళ కోసం శాంతి ర్యాలీలు చేయండి, చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పేసి కోరుకోండి, చేతనైతే మీరు సాయం చేయండి, రెండో కంటికి తెలియకుండా వాళ్ళకి అండగా నిలవండి. అంతేగాని కేవలం మీరు లైకుల కోసం లేకి పనులకు పాల్పడడం, చనిపోయినటువంటి వాళ్ళను కూడా వాడుకోవడం, ఎంత వీలైతే అంత విజువల్స్ చూపించడం ఎంత దారుణంగా అంటే చనిపోయినటువంటి వాళ్ళకి ఒక డిగ్నిటీ అనేది ఉంటుంది. అంటే చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి కనీసం వాళ్ళ డిగ్నిటీని కాపాడాల్సినటువంటి బాధ్యతగా బ్రతికున్నటువంటి మనకుంటుంది. ఏంటి అంటే చనిపోయినటువంటి వాళ్ళు ఆ మృతదేహాలు కాలిపోయి ఎలాంటి స్థితిలో ఉన్నాయి వాటిని కూడా వీడియోలు చేసుకొని ఆ వీడియోల రూపంలో ఇష్టానుసారం థంబ్నెయిల్స్ పెట్టి ఇష్టానుసారం ఆ వీడియోలు చూపిస్తూ, ఎప్పుడో పాత వీడియోలన్నీ చూపిస్తూ ఈ విధంగా చనిపోయాడు, మృతదేహం ఎలా ఉంది, పూర్తిగా కాలిపోయింది అనే రకరకాలైనటువంటి థంబ్నెయిల్స్ తోటి ఈరోజు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా దారుణాలకి ఒడిగడుతూ ఉన్నారు. అందుకే గతంలో పెహల్గాం దాడి జరిగినటువంటి సందర్భంలో కూడా ఇదే విధంగా జాతిని, అంతేకాకుండా జాతి సమగ్రతను ద్రోహం చేసే విధంగా చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలు చేశారు, ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఫ్లైట్ ఏదైతే ఉందో అది క్రాష్ అయినటువంటి సందర్భంలో చనిపోయినటువంటి వాళ్ళకి కనీస మర్యాద కూడా ఇవ్వకుండా వారి మృతదేహాలను అసలు చూడడానికి కూడా అంత బాధాకరమైనటువంటి, హృదయ విదారకమైనటువంటి దృశ్యాలను కూడా
చూపిస్తూ వాటి మీద రకరకాలైనటువంటి కామెంట్స్ చేస్తూ రకరకాలైనటువంటి థంబ్నెయిల్స్ పెడుతూ ఇబ్బంది పెడతారు. నిజంగా అక్కడ చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి మృతదేహాలు లభించాయా లేవా, DNA టెస్టులు పూర్తయ్యాయా లేవా, వాళ్ళకి అంత్యక్రియలు చేశారా లేదా అనేటటువంటి కనీస సమాచారం పరిజ్ఞానం కూడా లేకుండా ఆ మృతదేహాలు దొరికిపోయినటువంటి మృతదేహాలు అంత్యక్రియలు చేశారని చెప్పేసి ఫేక్ వీడియోలను పాత వీడియోలను పెట్టి మా బాధను రెట్టింపు చేస్తున్నారు అని చెప్పేసి బాధిత కుటుంబాలు అల్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. 2 చేతులెత్తి వాళ్ళు జోడించి నమస్కరించి అడుగుతున్నారు, మమ్మల్ని ఎందుకు ఇంకా మా జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు, చనిపోయినటువంటి వాళ్ళు ఇంకా వదలరా, ఎందుకు మీకు తెలియనటువంటి విషయాలను ఎందుకు ఈ విధంగా విషపూరితంగా వ్యాప్తి చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అక్కడ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవడైతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళందరి మీద కూడా ఉంది. ఖచ్చితంగా మీరు ఇచ్చేటటువంటి ఏదైతే ఆ వార్త కావచ్చు, వీడియో కావచ్చు, అందులో ఉన్నటువంటి ఖచ్చితత్వాన్ని తెలుసుకోకుండా చేయడం వల్ల ఈరోజు ఆ కుటుంబాలు చనిపోయినటువంటి వాళ్ళ చనిపోయారనేటటువంటి బాధ కంటే మీరు పెట్టిస్తున్నటువంటి క్షోభతోటి వాళ్ళు ఇంకా కూడా అల్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఇలాంటి వాటి మీద నియంత్రణ అవసరం అనేటటువంటి ఆందోళన బాధిత కుటుంబాల నుంచి కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇది ఇవాల్టి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.